ఇది నీ కర్మ ఫలితమే కేసీఆర్. నువ్వు చేసిన మోసాలే పాపాలుగా మారి నిన్ను వెంటాడుతున్నాయి. నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకుంటా అంటే తన ఇల్లు ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని దారుణంగా మోసం చేసినావు. ఆ పాపం ఊరికే పోతుందా? ఆ పాపమే నీ కుటుంబాన్ని చీల్చింది. నీకు రాజకీయంగా ఊతమిచ్చిన జయశంకర్ సారును అందరి ముందు అవమానించినావు. ఆ ఉసురు నీ పిల్లలకు తాకింది. విజయశాంతి పార్టీని నీ పార్టీలో విలీనం చేసుకుని ఆమెను రోడ్డు మీద పడేసినావు. ఆ పాపమే నీ బిడ్డకు కర్మరూపంలో ఎదురైంది. పార్టీని విలీనం చేస్తానని తల్లి సోనియా గాంధీని మోసం చేసినావు. అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేసి అమరుల ఆత్మకు శాంతి లేకుండా చేసినావు. ఉద్యమకారులను పార్టీ నుండి తరిమేసి ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చినావు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ను అవమానించి బాధపెట్టినావు. ప్రొఫెసర్ కోదండరాం సార్ లాంటి నికార్సైన ఉద్యమకారులను హింసించినావు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కొల్లగొట్టినావు. భూములు, కమిషన్ల పేరుతో 10 లక్షల కోట్లు మింగినావు. ఆ ఆస్తే నీ కుటుంబంలో చిచ్చు పెట్టింది. తెలంగాణ నెత్తి మీద 8 లక్షల కోట్ల అప్పు పెట్టినావు. త్యాగాలతో వచ్చిన తెలంగాణలో నీ కొడుకు చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, వేధించిన మహిళల ఉసురు మీకు తాకినై కేసీఆర్. మీరు చేసిన ఈ పాపాలే నిన్ను, నీ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి కేసీఆర్. కర్మ నుండి నువ్వు తప్పించుకోలేవు కేసీఆర్. కర్మ ఫలితంగానే నీ పార్టీ పతనమైంది. నీ కుటుంబం ముక్కలైతుంది.